మీ దగ్గర వచ్చిన ప్రాజెక్ట్ ఎవరైతే క్లయింట్ అనేది వస్తారో యు మస్ట్ అనలైజ్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. మీరు అన్నదే సార్, అంతకుమించి ఏం లేదు. అర్థమైపోయింది సబ్జెక్ట్. ANALYSE అనలైజ్ అనేది చేయాలన్నమాట ప్రాపర్ గా. అంటే ఏంది, అతనికి ఇక్కడ అనలైజ్ చేయడంలో మార్కెట్ అనేది కొంచెం ఫెయిల్ అవుతుంది అనమాట. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ ఏదంటే, కస్టమర్ మన దగ్గరికి రాగానే తన బిజినెస్ 2x 10x 5x 100x పోతుందని చెప్పేసి మంచి మంచి క్రియేటివ్ థాట్స్ అని వస్తాడు. అమౌంట్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు. అది నేనన్నా మీరన్నా అందరికి అది కామన్ ప్రాబ్లం అన్నమాట, మనీ. కానీ వాళ్ళు చెప్పే ఐడియాస్ అనేది సూపర్ గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ లో ఎనీ టెక్నాలజీ, ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కాన్ డూ ఎవ్రీథింగ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను సార్, అనలైజ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హ్యూజ్. CLI ఏంటి, క్లయింట్. EX ఇది. ఆన్సర్ ఈ సింపుల్ సార్. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా, అంటే మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి, మీకు అర్థమైపోతుంది. సరే, నేను కాలేజ్కి వెళ్ళినా, మీరు కాలేజ్లో ఎట్లా అడ్మిట్ అవుతారు సార్ అంటే, మీ టీచర్ చెప్పడము, కాలేజ్ ఎవరో ఫ్రెండ్స్ చెప్పడము, లేదంటే మీ ఇంటికి ఎవరిని వచ్చి ఫ్యాకల్టీ వచ్చి కొంచెం చెప్పేసరికి ఒక బ్రోచర్ తెచ్చి చూపిస్తాడు అనమాట. సరే, కాలేజ్లో జాయిన్ అయితే ఇగో ఇంత పెద్ద ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా మంది సెలెక్ట్ అయ్యారు, రీసెంట్ గా కూడా 200 మంది సెలెక్ట్ అయ్యారు, మీ అబ్బాయి కూడా సెలెక్ట్ అవుతాడు, మీ అమ్మాయి కూడా సెలెక్ట్ అవుతాడు అంటే ఎంబటే జాయిన్ చేపించేశారు అనమాట. ఫీజు కూడా మీకు కావాలంటే ఈ 2-3 డేస్ లో జాయిన్ అయితే ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ ఎక్వైజెడ్ డిస్కౌంట్ అనేది అంటారు. సో రియల్ టైం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనకు బొమ్మరిల్లు గుర్తుంది కదా సార్, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే, క్లయింట్ కూడా రియల్ టైమ్ లో మార్కెట్ ఎలా ఉంటుందంటే, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినానంటే తక్కువ మంది సేల్స్ పెరిగిపోతాయి అంటారు అనమాట. ఇది తప్పు. ఎందుకంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్ మీట్ కావాలంటే కొంచెం టైం అనేది కావాలన్నమాట. మార్కెట్ ఒక ప్రాపర్ స్టడీ చేయాలి, అనలైజ్ అనేది చేయాలి. ఇవేం చేయకుండా నేను డైరెక్ట్ వెబ్సైట్ చేస్తాను, కంటెంట్ పెడతాను, నీకు బిజినెస్ ఇస్తా అంటే తప్పు. యూ మస్ట్ మేక్ ఏ హార్డ్ డెసిషన్స్ అనమాట. క్లయింట్ కి మంచిగా మాట్లాడాలి. క్లయింట్ ఎలాగైతే మాట్లాడుతున్నాడో క్లయింట్ భాషలో మనం కూడా మాట్లాడి, సార్ దీనికి ఇంత టైం పడుతుంది, దీనికి ఇంత టైం పడుతుంది, మొత్తం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కావడానికి దీనికి ఇంత అమౌంట్ అనేది పడుతుంది, మీరు ఏదైతే నాకు ఇన్పుట్స్ ఇచ్చారో ఆ ఇన్పుట్స్ తగ్గట్టు నేను ఇంతవరకే చేయగలుగుతాను, మిగిలిన వర్క్ కావాలంటే మనం ఎక్స్పర్ట్స్ ని చూద్దాము. సో దీనికి అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంత, దీని ఒక టైం ఇంత. ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్రాపర్ గా డీల్ చేశారు అనుకోండి, ఫస్ట్ స్టెప్ లోనే ఒక పాజిటివ్ కనెక్ట్ అనేది వస్తుంది. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, చేసేస్తా చేసేస్తా అంటారు. నెల రోజులైన ప్రాజెక్ట్ కాదు, 6 నెలలైన ప్రాజెక్ట్ కాదు, సంవత్సరమైన ప్రాజెక్ట్ కాదు, అది బ్యాడ్ అనేది ఉంటుంది. సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఓపెన్ గా చెప్పాలంటే చాలా హ్యూజ్ ఉంటుంది. మనకి ఇచ్చే అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ కాకపోతే మనకు రావాల్సిన అమౌంట్ కూడా మొత్తం కట్ చేశారనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ సైకాలజీ ఏంది, క్లయింట్ తగ్గట్టు మాట్లాడి ప్రాపర్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇదంతా ఎలా తెలుస్తుంది సార్ అంటే, క్లయింట్ చెప్పగానే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీరు కొంచెం డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో మార్కెట్ అనాలిసిస్, అనలైజ్ అనేది చేయాలన్నమాట. ఇది క్లియరా సార్ ఇది?